Next problem, the domain of the function fx is equal to sin inverse mod x plus 5 by x square plus 1 is minus infinity to minus a left open right closed union a to infinity left closed right open, then possible values of ఏకి ఏ అనేది దేంతో ఈక్వల్గా ఉంటుంది రూట్ 17/2 రూట్ 17 మైనస్ 1/2 1 ప్లస్ రూట్ 17/2 రూట్ 17/2 ప్లస్ 1 ఆ ఏ వాల్యూ మనం కనుక్కోవాలి. దాని యొక్క డొమైన్ ఈ విధంగా ఇచ్చారు. సో డొమైన్ ఇలా ఉన్నట్లయితే ఆ ఏ వాల్యూ ఎంత ఉంటుందని చెప్పేసి, సో మన ఫంక్షన్ మనం చూసినట్లయితే సైన్ ఇన్వర్స్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎలా ఉంటుందో మనకి, డొమైన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ is -1 less than or equal to x less than or equal to 1. సో sin inverse x అనే ఫంక్షన్ యొక్క డొమైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. x లైస్ బిట్వీన్ -1 and 1. ఇక్కడ x ప్లేస్లో మనకి ఏముంది, mod x plus 5 by x square plus 1. x ప్లేస్లో ఏదైతే ఫంక్షన్ ఉందో దాన్ని మనం తీసుకోవాలి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో దట్ ఇంప్లైస్ -1 less than or equal to mod x plus 5 by x square plus 1 less than or equal to 1. సో ఇక్కడ మనకి రెండు ఇన్ఈక్వాలిటీలు మనకు పాసిబుల్ అవుతాయి. ఒకటి ఈ విధంగా -1 less than or equal to mod x plus 5 by x square plus 1. రెండవది ఈ రెండు కూడా తీసుకొని చేయొచ్చు. ముందుగా ఈ లెఫ్ట్ ఇన్ఈక్వాలిటీ మనం తీసుకున్నట్లయితే కేస్ 1 -1 less than or equal to mod x plus 5 by x square plus 1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే -1 into x square minus x square -1 into plus 1 -1 less than or equal to mod x plus 5. సో దీన్ని మనం రివర్స్ రాసుకుందాం. సో అంటే LHS RHSగా RHS LHSగా రిప్రజెంట్ చేసినట్లయితే అప్పుడు mod x plus 5 is greater than or equal to minus x square minus 1. ఎప్పుడైతే రివర్స్ రాసామో లెస్ దాన్ అనేది గ్రేటర్ దాన్గా మారిపోతుంది. సో ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే ఇట్ బికమ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మోడ్ ఎక్స్, -1 కూడా +1 అవుతుంది, 5 + 1 6 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మరి దీనికి పాసిబుల్ అయ్యే వాల్యూస్ ఎలా ఉండొచ్చు మనం చూసినట్లయితే, ఇక్కడ మనం mod x అంటే అర్థం ఏంటి, ఇట్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సిన్స్ mod x ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో mod x అనేది పాజిటివ్ అయితే x స్క్వేర్ ఏమవుతుంది, ఇది కూడా పాజిటివ్ అవుతుంది. x స్క్వేర్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ +6 ఉంది, అంటే టోటల్గా ఈ వాల్యూ అనేది 0 లేక 0 కంటే ఎక్కువగా వస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R. ఏ రియల్ నెంబర్ తీసుకున్నా ఇది మనకి పాసిబుల్ అవుతుంది. సో మనం కేస్ 2 తీసుకొని చూద్దాం. లెట్ us see that. సో ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R. దట్ మీన్స్ డొమైన్, ఈ కేస్ 1లో డొమైన్ అనేది మనకి R అంటే సెట్ ఆఫ్ ఆల్ రియల్ నెంబర్స్. ఏ రియల్ నెంబర్ తీసుకున్నా మనకి 0 లేక 0 కంటే ఎక్కువగా వస్తుంది. సో మనకి ఇచ్చినటువంటి డొమైన్తో ఇది మ్యాచ్ అవ్వలేదు. సో మనం ఇంకొక ఇన్ఈక్వాలిటీ తీసుకొని చూద్దాం. లెట్ us see that. కేస్ 2. సో కేస్ 2 ఈ విధంగా ఉంటుంది. mod x plus 5 by x square plus 1 is less than or equal to 1. సో mod x plus 5. సో ఇక్కడ మనం మళ్ళీ రెండు విషయాలు మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో mod xని మనం +xగా తీసుకోవచ్చు, -xగా తీసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మనం ఇంకొక రెండు సబ్ కేసెస్ మనం చూడాల్సి ఉంటుంది. x అనేది 0 లేక 0 కంటే ఎక్కువగా ఉంటే ఈ ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంటుంది. సో 0 లేక 0 కంటే ఎక్కువగా ఉంటాయి. సో x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనం mod x ఏం తీసుకుంటాం, mod x ఈజ్ ఈక్వల్ టు +x.
సో ఈ విధంగా తీసుకొని చూద్దాం. ఎక్స్ ప్లస్ 5 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 అంటే మళ్ళీ అదే వచ్చేస్తుంది. సో ఈ మొత్తం కూడా మనకి రైట్ సైడ్ వెళ్ళినట్లయితే ఇక్కడ 0 ఉంటుంది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్. 5 అనేది రైట్ సైడ్ వస్తే 1 మైనస్ 5 మైనస్ 4. సో దీన్ని మనం ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 4 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే దీన్ని రివర్స్ చేసినట్లయితే ఆ విధంగా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చూద్దాం మనం. సో ఇక్కడ ఏ వాల్యూ అనేది 1 అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, బి అనేది ఎక్స్ కోఎఫిషియంట్ -1, సి అనేది కాన్స్టాంట్ -4. సో ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలంటే మనకి -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -4ac బై 2a. సో -b అంటే ఆల్రెడీ -1 ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ +1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -4ac. b స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్, -1 హోల్ స్క్వేర్ అంటే +1 -4ac -4 ఇంటూ 1 -4 ఇంటూ c అంటే మళ్ళీ -4 -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16 వస్తుంది. 1 + 16 17 బై 2a అంటే 2 ఇంటూ 1 2. సో ఎక్స్ వాల్యూ అనేది 1 ప్లస్ ఆర్ మైనస్ √17 బై 2. మరి మనం ఎటువంటి కండిషన్ తీసుకొని చూస్తున్నాం ఇక్కడ? ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనే కండిషన్ తీసుకొని చూస్తున్నాం. అంటే 0 అన్నా ఉండొచ్చు, లేక 0 కంటే ఎక్కువ అన్నా ఉండొచ్చు. సో ఇక్కడ మనకు పాసిబుల్ అయ్యే వాల్యూ ఏంటిది? 1 ప్లస్ √17 బై 2. అదే మైనస్ తీసుకుంటే ఏమవుతుంది? √17 అనేది 1 కంటే ఎక్కువ కదా. √17 అంటే ఎంత ఉంటుంది? 4 పాయింట్ సంథింగ్, అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది మైనస్ తీసుకుంటే. మరి మనకి ఎక్స్ ఎలా ఉండాలి? 0 లేక 0 కంటే ఎక్కువగా ఉండాలి కాబట్టి సో వి టేక్ ఓన్లీ ప్లస్ ఇన్ దిస్ కేస్. ఓకే, సో ఇది ఇక్కడ ఒక ఏ అనే కేసులో మనకి వచ్చినటువంటి వాల్యూ. నెక్స్ట్ బి అనే కేసు మనం చూసినట్లయితే ఈసారి ఎక్స్ లెస్ దాన్ 0 అయితే అప్పుడు మోడ్ ఎక్స్ అనేది ఎలా ఉంటుందంటే మోడ్ ఎక్స్ మనం -x తీసుకోవడం జరుగుతూ ఉంది. సో మళ్ళీ ఈ ఇన్ఈక్వాలిటీలో సబ్స్టిట్యూట్ చేసి తీసుకుందాం మనం. సో -x ప్లస్ 5 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. సో -x ప్లస్ 5 క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఈ మొత్తం మళ్ళీ రైట్ సైడ్ ట్రాన్స్ఫార్మ్ చేసినట్లయితే ఇక్కడ 0 ఉంటుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ -x బికమ్ +x ప్లస్ 5 అనేది రైట్ సైడ్ వెళ్తే -5 1 -5 అంటే -4. దీన్ని మళ్ళీ రివర్స్ మనం రాసినట్లయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ -4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో మరి ఇక్కడ ఎలా ఉంటుందనేది మనం చూద్దాం. సో ఇక్కడ ఏ వాల్యూ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ 1, సో సి అనేది -4. ఓకే, సో మనకి ఏ అనే సబ్ కేసులో ఎక్స్ వాల్యూ ఈ విధంగా వచ్చింది 1 ప్లస్ √17 బై 2. సో లెట్ us రిమెంబర్ దిస్. సి కంటిన్యూషన్. నెక్స్ట్ కంటిన్యూషన్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ అదే ఫార్ములా -b. సో -b అంటే -1 వస్తుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -4ac. సో b స్క్వేర్ అంటే 1 -4ac, c అంటే -4 ఉంది కాబట్టి -4 ఇంటూ -4 ప్లస్ 4 16. ఓకే, సో టోటల్గా 17 మనకు వచ్చేస్తుంది ఇక్కడ బై 2. సో మరి ఇక్కడ మనం ఏ వాల్యూ తీసుకోవాలి? ప్లస్ తీసుకోవాలా మైనస్ తీసుకోవాలంటే మనం ఎక్స్ అనేది లెస్ దాన్ 0 తీసుకున్నాం బి అనే సబ్ కేసులో, అంటే నెగిటివ్ వాల్యూ అయి ఉండాలి. సో ఆ విధంగా ఇక్కడ మనకి పాసిబుల్ అయ్యే వాల్యూ ఏంటిది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 మైనస్ √17 బై 2. సో మరి ఇందులో మనం మైనస్ అనేది కామన్ తీసినట్లయితే ఎలా ఉంటుంది మనకి? ఇది 1 ప్లస్ √17 బై 2. ఓకే, సో ఇది ఎక్స్ లెస్ దాన్ 0 కండిషన్లో, ఇదేమో ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కండిషన్లో వచ్చినటువంటిది, ఇదేమో ఎక్స్ లెస్ దాన్ 0 కండిషన్లో వచ్చినటువంటిది. సో ఓవరాల్గా డొమైన్ మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే -∞ to -1 ప్లస్
రూట్ 17/2 యూనియన్ 1 ప్లస్ రూట్ 17/2 టు ఇన్ఫినిటీ. ఓకే, సో ఈ విధంగా మన డొమైన్ ఉంటుంది. ఇది x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కేసులో వచ్చినటువంటిది, ఇది x లెస్ దాన్ 0 కేసులో వచ్చినటువంటిది. సో ఇక్కడ మనకి పాసిబుల్ వాల్యూ అనే ఏంటిది, అది రెండు కంపేర్ చేసుకున్నట్లయితే దేర్ఫోర్ a ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ రూట్ 17/2. ఓకే, సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనం చూసినట్లయితే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. ఓకే, థ్యాంక్ యూ.